ఫ్రెండ్స్ మనలో చాలా మంది మంచి మంచి ఫోన్స్ వాడుతూ ఉంటారు. అయినా కూడా వాళ్ళు కెమెరా ఓపెన్ చేసి వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఈరోజు మనం కెమెరా టిప్స్ కొన్ని అయితే నేనైతే చెప్తాను. కెమెరాస్ కానీ, అలాగే ఫొటోస్ కానీ తీసేటప్పుడు కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు అయితే చూడండి. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని ఖచ్చితంగా అయితే ఫాలో చేయండి. ఈ టిప్స్ అనేవి మీలో అందరికైతే ఉపయోగపడతాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ గురించి మనం మాట్లాడుకుంటే మన కెమెరా యొక్క లెన్స్ అనమాట. ఈ కెమెరా లెన్స్ ని బాగా క్లీన్ అయితే చేయండి. చాలా మంది పట్టించుకోరు. ఈ కెమెరా లెన్స్ ని క్లీన్ చేయాలని కూడా చాలా మందికి తెలియదు. ఇది మస్ట్ అండ్ షుడ్ గా అయితే మీరు చేసి మీ క్లారిటీ అయితే పెంచుకోండి. ఇంకా రెండోది చూసుకుంటే మనకి కెమెరా యొక్క సెట్టింగ్స్ అనమాట. మనలో చాలా మంది ఐఫోన్స్ ఇలా వాడుతూ ఉంటారు. కెమెరా యొక్క సెట్టింగ్స్ కొన్ని ఉంటాయి, అవి మీరు చేంజ్ చేసుకోండి. ఎలా చేంజ్ చేయాలో కూడా నేను స్క్రీన్ పైన అయితే చూపిస్తాను. మీకు జనరల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి మీరు అక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఈ సెట్టింగ్స్ అనేవి ఫస్ట్ ముందైతే మీరైతే ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా మూడోది చూసుకుంటే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అనమాట. సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల కూడా మనకి కెమెరా క్వాలిటీ అనేది తగ్గేది ఉంటుంది. మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇష్యూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసి అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకా నాలుగోది ఏంటి అంటే మనకి కెమెరా యొక్క జూమ్ అనమాట. చాలా మంది జూమ్ చేస్తూ ఫొటోస్ తీస్తూ ఉంటారు. ఆ ఫొటోస్ ని మనకి జూమ్ చేస్తే మన క్లారిటీ అనేది తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ జూమింగ్ ఆప్షన్ అయితే మీరు వీడియో తీసిన అలాగే ఫొటోస్ తీసినా కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఫొటోస్ సరిగ్గా రావన్నమాట. మీరు పిక్ తీసిన తర్వాత జూమ్ అయితే చేసుకోండి. ముందైతే జూమ్ చేసి వీడియోస్ అయితే తీయమాకండి. ఇంకా ఐదో టిప్ ఏంటి అంటే మన ఫోన్ యొక్క స్టోరేజ్ అనమాట. ఈ స్టోరేజ్ అనేది మనం మొత్తం ఫుల్గా అయ్యేదాకా అయితే మీరు ఉంచి ఫొటోస్ కానీ వీడియోస్ అయితే తీయొద్దు. ఎందుకంటే ఆ స్టోరేజ్ని బట్టి ఆ క్లారిటీ అనేది కంప్రెస్ చేయడానికి అయితే ట్రై చేసిద్ది మన ప్రాసెసర్ అనమాట. ఇది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. స్టోరేజ్ కూడా ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకోండి. ఇంకా తెలిసిన విషయాలు ఏంటి అంటే లో లైట్లో కాకుండా మంచి లైటింగ్లో ఉన్నప్పుడు కూడా మీరు ఫొటోస్ తీస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే మీరు మన ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యాక్సిమం మంచి లైట్ ఉన్న ఏరియాస్లో తీయడానికి అయితే ఫొటోస్ అయితే ట్రై చేయండి.